అందరికి నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీ మీద ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఉండే విషయం అందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఒక దీంతో పెట్టినాడు ఆయన. ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరైతే పేద కుటుంబాలు ఉంటాయో, ఎవరెవరైతే చదవగలుగుతారో, ఎవరెవరైతే వాళ్ళ కోరికలు ఉంటాయో, ఎంబీబీఎస్ చేయాలని కోరికలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్య లేకోకుండా ఉండేదానికి రాష్ట్రంలో గతంలో 12 మెడికల్ కాలేజెస్ ఇస్తే ఒకే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 11 కాలేజ్ పర్మిషన్ తీసుకొని దాదాపుగా 7 స్టార్ట్ అయినా ఇంకా 10 మిగిలిపోయినాయి. ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే అన్ని విధాలుగా పేద కుటుంబాల కోసమే, పేద బడుగు బలహీన వర్గాల కోసమే కార్యక్రమాన్ని పెట్టిండేదని అందరూ తెలుసు. అయినా ఇప్పుడు ఏం చేస్తామనంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తారో, మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అయినాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అనే విషయంలో ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన చేసి ఈరోజు ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పి చూడడం జరుగుతూ ఉంది. అనేది ఏమంటే ఇప్పుడు ఈరోజు పేదల కోసం పట్టిన ఈ మెడికల్ కాలేజ్ని పేదల వైద్యపరంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధానికి మన ఆదోళనలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే ఆయన కూడా స్పందించి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశాడు ఆదోళనలో. మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఎవరైతే ఎక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఎమినూరు రోడ్ బాగుంటుందో, హాస్పిటల్ రోడ్ బాగుంటుందో, ఆలూరు రోడ్ బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి చివరికి ఎమినూరు రోడ్లు అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఆయన ఆదేశాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడే ల్యాండ్ని మనము పర్చేస్ చేసి ప్రభుత్వం ద్వారా ఇక్కడ రైతులంతా బాధపడినారు ఇచ్చినప్పుడు, అయినా మంచి రేటే ఇప్పించినారు రైతులంతా కూడా. మళ్ళీ వాళ్ళు ఇట్లా వస్తూ ఉంది, మీరు కూడా సహకరించాలా మెడికల్ కాలేజ్ కంటే అందరూ కూడా సహకరించారు. రైతులు దాదాపు 60 ఎకరాలు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నిర్మాణం కూడా దాదాపుగా 55-60% కంప్లీట్ అయిపోయింది. ఈ 1.5 year నుంచి కూడా మెడికల్ కాలేజ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టించుకోలే. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో మన ఏబిఎన్లో చూసినప్పుడు ఏమైందంటే ఎక్కడో కొంచెం చూపించేసి ఇంకా ఇక్కడేం పెద్దగా స్ట్రక్చర్ లేదు, ఏమీ లేదని చెప్పేసి ఏబిఎన్ వాళ్ళు అబద్ధాలు చెప్పేసి వాళ్ళు అలవాటే. కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని. ప్రజలు తెలుసు ఎంతవరకు జరుగుతుందా ఉంది. పక్కన పల్లెల వాళ్ళకి, ప్రజలకి అందరు తెలుసు. ఇప్పుడు ఆలూరు, ఎమీనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోళనకు సంబంధించిన పేదలందరూ కూడా వైద్యం అందేదానికి ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ నుంచి కర్నూలుకు పోవాలా, అక్కడ ఎవరు పట్టించుకోరు. మళ్ళీ మా ద్వారా ఏదైనా ఉన్నా కూడా తెలిసిన ఉంటే మాకు ఫోన్ చేస్తారు. మేము కూడా వాళ్ళు చెప్పేసి వాళ్ళకి ఏదో వైద్యపరంగా ఫోన్లు చేస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం. అది జరిగిపోతూ ఉంటుంది. అట్లా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అంత దూరం పోలేదు. కాబట్టి పేదవాళ్ళకి ఒక సహకారం ఇవ్వాలి వైద్యపరంగా అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం ప్రతి వారికి తెలుసు. నేను అనేది ఏమంటే ఈ పార్టీలు కాదు ఇంపార్టెంట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీనా, తెలుగుదేశం పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా, భారతీయ జనతా పార్టీ కాదు చూడాల్సి ఉండేది. వైద్యపరంగా ప్రతి పేదవారికి సహకారం అంటారు. కాబట్టి అందరూ ఉద్యమించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కూటమిలో ఉన్నాంలే, కూటమిలో ఉంటే ప్రైవేట్ పరం చేసినా మేమేం మాట్లాడడం లేని పరిస్థితి రాలేదు. ఎందుకంటే నిజమైన పేదల పక్షాన్ని ఉంటే వాళ్ళు వచ్చి దీని మీద ప్రత్యేకమైన అందరు కలిసికట్టుగా ప్రత్యేకంగా మనం ధర్నాలు చేసి ఈ ప్రైవేట్ పరం చేయకోకుండా ఆపేదానికి మనం అన్ని విధాలుగా కృషి చేయాలి. ఎవరికి ఏది ఉన్నా కూడా
వైద్యపరంగా పేదవాళ్ళు ఎంత బాధపడతారో చూస్తా ఉన్నాం మేము. ప్రైవేట్ హాస్పిటల్ నిండిపోతా ఉన్నాయి, డబ్బు ఖర్చు పెట్టలేక వస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కూడా సరిగా వాళ్ళకి అర్థం కాక ఎక్కడ వైద్యం చేసుకోవాలో కూడా తెలియదు. గతంలో మాదిరి ఇప్పుడు లేదు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పరంగా వాసిరెడ్డి గారు పెట్టిన కార్యక్రమానికి ఆ రోజులో 2 లక్షలు ఉంటే ఈ రోజు 25 లక్షలు ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీలో 25 లక్షల రూపాయలు కూడా పెట్టిన ఖర్చు వరకు ఎంత 25 లక్షలు ఖర్చు పెట్టదని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ విషయము అందరికీ తెలుసు. నిన్న కొంతమంది టీడీపీ వాళ్ళు నేను విన్నదేమంటే, నిన్న ఎప్పుడో మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మర్చిపోయేటట్లు చేస్తూ చంద్రబాబు నాయుడు 25 లక్షలు ఇచ్చినాడు ఆరోగ్యశ్రీలో, ఎంత పెద్ద పని చేశా అని చెప్పేసి చెప్పడం జరుగుతా. అదే మనకు తేడా ఏమంటే, మనం చేసినప్పుడు ప్రచారం చేసుకోలే, వాళ్ళు పెద్ద ప్రచారం చేసుకుంటారు. మనం ఇచ్చిందే దాన్నే వాళ్ళు చెప్పుకుంటూ దాన్ని ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రచారంలో చాలా ముందుంటారు టీడీపీ వాళ్ళు. ఎన్ని కార్యక్రమాలు చేసినా అంటే అభివృద్ధి అనేది లేదని చెప్పేసి బాగా ప్రచారం చేశారు. అభివృద్ధి అనేది ఎవరు కనపడలే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు ప్రచారం చేశారు కాబట్టి అదే అనుకుని ఆలోచన చేస్తాను. ఎందుకు అభివృద్ధి జరగలే రాష్ట్రంలో? నాడు నేడు కింద స్కూళ్ళు బాగానే, నాడు నేడు కింద హాస్పిటల్ బాగానే, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు, మన ఆదోనపరంగా బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు, రాష్ట్రంలో హార్బర్స్ మన ఫిషింగ్ హార్బర్స్ వేసినాడు. ఏది చేయలేదు చెప్పండి. ఏదైనా కానీ ఎన్నో రకాలుగా దాదాపు 13 లక్షల కోట్లతో ఆ రోజుల్లో వైజాగ్లో సమిట్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా లక్షల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి, ఇండస్ట్రీస్ రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేసిన కష్టపడింది అందరికీ తెలుసు. మళ్ళీ అయినా అధికారంలోకి రాలేకపోవడమే ఒక కారణం. ఇది ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయినామో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అన్ని విధాలుగా వాళ్ళు అనుకూలంగా వచ్చే ఏదైతే చేయగలుగుతారో అవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో 3 లక్షల కోట్లు అప్పు తెస్తే 2 ఏళ్ళు కూడా కాలే. ఇప్పుడు ఇంకా 2 ఏళ్లలోనే 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎవరు కూడా స్కీములు సక్రమంగా ఇవ్వకుండా అన్ని ఇచ్చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏదో కొంతమందికి ఇచ్చేసి అంతా ఇచ్చేసామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని వాళ్ళు బాగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మరిపించే దాంట్లో ఆ పార్టీ వాళ్ళు చాలా గనులు చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు పార్టీలు వదిలేయండి ఎవరైనా కానీ. నేను చెప్పేది ఏమంటే, గ్రామాల్లోన ప్రజలు చైతన్యవంతులు కావాలా, ఆ విధంగా ఉద్యమం రావాలా. ఉద్యమాలు వచ్చినప్పుడు ఏదైనా చేయగలుగుతారు కదా. ఎంతసేపు ఒకే పార్టీ పరంగా కార్యకర్తలు, నాయకులు, లేకపోతే అభిమానులు వీళ్ళు కావాల్సి ఉండేది. ఊర్లలో ఈ 5 నియోజకవర్గాల్లో కూడా చైతన్యవంతం వచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళ వైద్యపరంగా అందుతుందని చెప్పేసి ఆలోచన చేసుకుని ముందు పోతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు కనపడే పరిస్థితి కాదు. ఉద్యమాల రూపంలో వస్తే తప్ప జరగాలి. ఎందుకంటే ఇప్పుడు పేదోకి వైద్యపరంగా సంబంధించి కాదు, పేద విద్యార్థులు కూడా ప్రతి వారు కూడా ఏదైతే ఎంబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పరంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలి వాళ్ళు. అంటే ఇప్పుడు మన సార్ చెప్పినారు ఏబీసీ అని ఏర్పాటు చేసి, ఏబీసీ అని 3 కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏ గ్రూప్కి అయితే 12 లక్షలు, బి గ్రూప్కి అయితే 8 లక్షలు, సి గ్రూప్కి అయితే 25 లక్షలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రకంగా అంటే చదవాలి, ఎంబీబీఎస్ చదవాలంటేనే పేదవాళ్ళు చదవలేని పరిస్థితి. కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంబీబీఎస్ సీట్ కావాలంటేనే కోట్లు ఖర్చు పెట్టాలి. మళ్ళీ పీజీకి పోవాలంటే ఇంకా ఖర్చు పెట్టాలి. ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 12 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఇంకా 11 కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి ఈ విధంగా 8,500 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసుకొని మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ఉంటే మన బార్డర్ ఏరియా ఇదంతా కూడా ఇక్కడ అడిగే వాళ్ళు లేరు ఎవరు కూడా. అలాంటి పరిస్థితుల్లో చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 17 కాలేజీలు తెచ్చినామని ఆయన సంతోషం మిగిలింది. మేము ఈ కాలేజీ తెచ్చుకోవాలని చెప్పేసి మాకు సంతోషం మిగిలింది. ఏమంటే డెవలప్మెంట్తో పాటు ఉపాధి కలుగుతుంది. ఆ పరిస్థితి మన ఆదంలో కూడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇదంతా కూడా. మళ్ళీ ఈ పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలి. ప్రైవేట్ పరంగా చేసినా అంటే అన్ని విధాలుగా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి మన దానికి తేడా ఉండదు. నర్సింగ్ హోమ్లో చాలా మంది పోతా ఉంటారు, ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. దాని పరంగా పేదవాళ్ళు ఉన్నవాడు ఖర్చు పెట్టుకుంటాడు, లేనివాడు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు.
ఎక్కడ కూడా ఈ నర్సింగ్ హోమ్లు కూడా నర్సింగ్ ఎవరైతే హాస్పిటల్ మీద అయితే పరంగా పెట్టినారో వాళ్ళందరూ కూడా ఏదున్నా ఆరోగ్యశ్రీ ఇక్కడ వర్తించదు, మళ్ళీ కర్నూలు పోవాలి. ఆరోగ్యశ్రీ వర్తించదు ఇక్కడ. ఈ పరిస్థితుల్లో మన పార్టీ పరంగా మేము పోరాటం చేస్తాం. నాకు తప్పదు కాబట్టి మేము చేస్తాం. ఏదంటే జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుతాను ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాడో ఆ ఆశయాన్ని నెరవేర్చాలంటే అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా ఆరోగ్యశ్రీ 2,000 రూపాయలు 2,000 కోట్లు కట్టాలంటే అన్ని బంద్ అని చెప్పడం చేస్తాను. మా పరిస్థితుల్లో ఇలాంటి కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఉంటే వైద్యపరంగా ఇలాంటి పేదలకు సమస్య అనేది ఉండదు. ఇవన్నీ కూడా ప్రతి వారు ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే మనం ఏమి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం లేదు, ప్రైవేట్ పరంగా ఏదని చెప్పేసి ఉద్యమాలు చేస్తా ఉన్నాం మనం అంతా కూడా. అలా ఆలోచన చేసుకొని మీలో చైతన్యం వచ్చి అందరికి కూడా ఈ ప్రైవేట్ పరంగా కాకుండా చూసుకునే బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి, ఎందుకంటే ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాకపోవచ్చు మిగతా పార్టీల వాళ్ళు, మిగతా ప్రజలకేం సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ పార్టీకి ఒకవేళ అభిమానంతో ఓటేసిన ఉండొచ్చు, కానీ వైద్యపరంగా పేదవానికి సహకారం అందాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి మనము దీన్ని మిగిలించుకోవాలా. ఈ డెవలప్మెంట్ కావాలా. 15 నెలలుగా 9 నెలలు 16 నెలలు అవుతా ఉంది దాదాపుగా. ఇంతవరకు ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాము. అదే కాకుండా స్టీల్ ఎంత నష్టపోవాల్సి వస్తుంది కాంట్రాక్టర్ అంటే, ఇదంతా కూడా 15 నుంచి ఏం పని లేదు కాబట్టి వర్షాలు వచ్చేసి ఈ స్ట్రెంథనింగ్ ఉంటా లేదో మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలా. స్ట్రెంథనింగ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేసి వేరే స్టీల్ వేసి పనిచేసే పనులు వస్తాయి. అంటే ఇట్లా కాదు, కాంట్రాక్ట్కి లాసే, మళ్ళీ ఇప్పుడు ప్రజలకి ఇబ్బంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మేము కూడా ఊరికే ఉంటే బాగలేదని చెప్పేసి ఏదో రకంగా దీన్ని నిలబెట్టాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం. అయినా జరుగుదా లేదో కానీ భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల సహకారం ఉంటే ఇది ఖచ్చితంగా మనము గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే, ఇప్పుడు చూడండి నేపాల్లో ఎట్లొచ్చింది చైతన్యము. నేపాల్లో అవినీతి తట్టుకోలేక, వాళ్ళ కుటుంబాలు చేసే అరాచకాలు తట్టుకోలేక, ఆ కుటుంబాల్లో ఆ సంపాదన చూసుకొని పేదోళ్ళు పట్టించుకోకుండా నిరుద్యోగులుగా ఉన్నోళ్ళంతా కూడా ఒక ఉవ్వెత్తున ఉద్యమం చేసి ఎంత ఇదిగా వాళ్ళు పదవులు ఇది దించేసే వరకు నిద్రపోయేవాడు. మన ఇక్కడ కూడా చైతన్యం అనేది రావాలంటాను. ఎందుకు రాదు? ఏం రాలేని పరిస్థితి ఏం లే. ఎందుకంటే ఒకరికొరు తోడు, ఐక్యత, మనము మన అవసరాలు చూసుకోవాలని చెప్పేసి ప్రతి వారిని కోరుతా ఉన్నాను. ఏదన్నా పార్టీలు చూడొద్దని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చినాడో అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఏంటంటే ఈయన ఎక్కువ హామీ ఇచ్చినప్పుడు ఈయన నమ్మినారు. గతం 14లో కూడా అదే చేసినాడు. రుణాలు మాఫీ చేస్తున్నాను రైతులకి, మహిళా పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తున్నాను, ఏమీ చేయలే ఆయన. అయినా మళ్ళీ 2019 నుంచి 2024 వరకు ఏం ఆలోచన చేసి చెప్పాలో ప్రజలు చెప్తే వింటారు, వారికి ఓట్లు వేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన చేసి అన్ని సూపర్ 6 అని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ప్రజలు మోసం చేసే పరిస్థితి చేసినా కూడా ఇప్పుడు అర్థమవుతుంది. తప్పు చేసామనేది. ఎవరైనా కానీ ఏదైనా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ఒక మనకి మంచి పని జరుగుతూ ఉందనే ఉద్దేశంతో ఆయన పనులు చేసేటప్పుడు కూడా ప్రతి వారు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరు చెప్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళంతగా వాళ్ళే ఆలోచన చేసే శక్తిని వచ్చింది. ఎట్లా వచ్చింది? రామారావు నుంచి జ్ఞానోదయం అయింది అందరికి కూడా. ఆ పరిస్థితుల్లో రామారావు గారు ఉన్నప్పుడు పరిస్థితులు వేరే, రామారావు చనిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి వేరే. ఏదున్నా ఏ ఒక్కటి కూడా రాష్ట్రంలోన చంద్రబాబు నాయుడు చేసినామని చెప్పుకోడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ధైర్యస్తుడు కాబట్టి, మగాడు కాబట్టి, ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి పనిచేస్తాడు కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కాబట్టి, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా సంక్షేమ కార్యక్రమం నిలబెట్టుకోకుండా, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధిని కూడా మనం చూసాం. ఏదున్నా ఎక్కడైనా ఏదో కొన్ని రోడ్ల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇవన్నీ స్కీములు ఇస్తారు కాబట్టి ఇబ్బంది, ఆదాయం లేక రకంగా కొన్ని చోట్ల ఈ 2 ఏళ్ళు కరోనా వచ్చాయి. ఆ 2 ఏళ్ళ కరోనాలో ఆదాయం లేదు మనకి. ఆ పరిస్థితిలో కూడా ప్రతి వారం ఆలోచన చేసుకోకుండా ఏదైతే చేయగలిగినట్టు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రాష్ట్రంలో 30 లక్షల మందికి సవాల్ కేటాయించినాడు.
మరి చంద్రబాబు నాయుడు ఒక సెంటర్ ఇచ్చినాడా? అదే జగన్మోహన్ రెడ్డి మన ఆదంలో 10,000 మందికి స్థలాలు కేటాయించినాడు, పల్లెల్లోన 4,000-5,000 మందికి కేటాయించినాడు. ఆ టిట్కోయిన్ కూడా ఫ్రీ ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు టిట్కోయిన్లు ఫ్రీ లేదు కదా. ఎంతసేపు ఉన్నా కూడా ఆయన పరంగా ఎవరైతే కేటాయించారో 3,000 రూపాయలు నెలకు కట్టాల్సి వస్తా ఉంది. ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి పేదల్లో చాలా చేసేవాడు కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో తీసుకురాలేకపోయినా, మన ముఖ్యమంత్రిగా చేయలేకపోయినారు కాబట్టి ప్రజలే బాధపడతా ఉన్నారు. ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ఆయన ద్వారా మనం ఏదైనా చేయగలగాలని చెప్పేసి. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పుడు తెలుసుకునే పరిస్థితిలో ప్రజలంతా ఉన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ వరకు, వాళ్ళ వర్గం వరకు, వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ కార్యకర్తకి, పార్టీ నాయకులకి పార్టీ పరంగా ఏదో విధంగా దోచుకుంటున్నారు. అందరూ తెలుసు, మనం చెప్పే పని ఏం లే. మీరు కళ్ళారా కనపడతా ఉన్నారు. ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల, మన ఆదంలోన రేషన్ దోపిడీ చేస్తా ఉన్నారు, ఆదంలో గర్సు తీస్తా ఉన్నారు, కోడిగుడ్లు కూడా పిల్లలు పెట్టే కోడిగుడ్లు కూడా సరిగా పక్కదారి పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రకంగా ఎన్ని చెప్పినా రిజిస్టర్ ఆఫీస్లో పోతే పనులు కావు, రిజిస్టర్ ఆఫీస్లో పనులు కావడం లేదు, ఎన్ఐ చేసేదానికి ఇబ్బంది, రియల్ ఎస్టేట్ వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా వసూళ్ళ మామూలుగా అయిపోయింది. ఇది ఎప్పుడు ఇంత అరాచకం ఎప్పుడు ఉండలే, ఈ పరిస్థితి ఇప్పుడే ఉంది. ఇదంతా కూడా ఇది కూడా ఇప్పుడు ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ గురించే నేను చెప్తా ఉన్నాను ఎక్కువ. ఎంతసేపు ఉన్నా ఆయన పని చేస్తామనేది కానీ, లేకపోతే డెవలప్మెంట్ చేస్తామనేది కానీ, పవర్లు ఏం చేసింది ఏం లేదు. అయినా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నాం ఇన్ని కోట్లు తెచ్చినా మున్సిపాలిటీ కదా, మున్సిపాలిటీకి తెచ్చింటే ఎక్కడ తెచ్చారని అడిగితే మున్సిపాలిటీలో ఎక్కడ తెచ్చింటే ఉండేదానికి. అదే ఏదో కోటి రూపాయలు వస్తే అది కూడా సక్రమంగా పనిచేయక దాని మీద ఎంక్వైరీ పెట్టిస్తా ఉన్నాం. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టేసి దాని ద్వారా కూడా ఏమైనా కూడా తీస్తా ఉన్నాం. ఆర్టీ యాక్ట్ పెట్టింటే సరైన సమాధానం ఇవ్వలేదు, ఏదో వాళ్ళకి అనుకూలంగా ఉండే తీసుకున్నారు. అందుకే ఏం చేస్తా ఉన్నారంటే ఆర్టీ యాక్ట్ కింద ఫలానా అడిగితే ఫలానా ఇవ్వలేదు, మాకు ఇవి కావాలని చెప్పేసి అడగాల. మీరు ఆ రకంగా ఉండాలి కానీ వేరే ఇచ్చి చేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఉండడానికి ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము కూడా ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ఏదన్నా మా పోరాటాలు రాగే పరిస్థితి లేదు. ఏదున్నా పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలతో పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. అందుకే నేను చెప్పేది ఏమంటే ఏదున్నా కూడా మన మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం కాకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ప్రతి వారు ఉద్యమించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, పార్టీలు ఖచ్చితంగా రావాలని చెప్పేసి తెలుసుకుంటూ, మేము మన వరకు మన కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే ఇది ఏర్పాటు చేశారు కాబట్టి, పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు మెడికల్ కాలేజీ. ఖచ్చితంగా మనము కాపాడుకునే బాధ్యత అందరిదే ఉందని చెప్పేసి, ఈ 5 నియోజకవర్గాలు ఉందని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకోండి. నమస్కారం. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో మరి వైసీపీ గవర్నమెంట్ లో మాజీ సీఎం గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎంతో గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో 1923 నుండి 2019 వరకు కూడా మనం చూస్తే, స్వతంత్రం వచ్చినప్పటి నుండి, స్వతంత్రం రాకముందు నుండి కూడా మనం గమనిస్తే ఓన్లీ 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాంటిది మళ్ళీ 2019, 2024 మధ్యన అందులో 2 సంవత్సరాలు కోవిడ్కి తీసినా కూడా మళ్ళీ దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు, అంటే ప్రతి పార్లమెంటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి అన్న గారు 11 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో ఒక 5 కూడా పూర్తి చేసి క్లాసులు కూడా జరుగుతున్నాయి. మరి మిగతావి కూడా అంటే 2024-25న మళ్ళీ ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక మెడికల్ కాలేజు 50 ఎకరాలు 8,500 కోట్ల వ్యయంతో మళ్ళీ మెడికల్ కాలేజు నిర్మించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ముందుకొచ్చి మెడికల్ కాలేజీలని తీసుకొని వచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి అన్నకే చెల్లుతుంది. అదే విధంగా ఈ రోజు మరి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15 నెలలుగా ఏమన్నా చేసినారంటే ఏమీ చేయలే. వాళ్ళు సూపర్ 6 అన్నారు, అందులో మహిళలకు 18 దాటిన తర్వాత నెలకు 1,500 అన్నారు, ఇంతవరకు లేదు. అదే విధంగా నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా లేదు. వాళ్ళు రైతు భరోసా అన్నారు, ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టినారు. అమ్మకు వందనం అన్నారు, ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టినారు. అదే విధంగా మరి డిఎస్సి అన్నారు, ఫస్ట్ సంవత్సరం ఎగ్గొట్టినారు. అంటే ఇట్లా ఎగ్గొడుతూ సూపర్ 6 హిట్ అయిందని చెప్పేసి గొప్పగా వాళ్ళు చెప్పుకున్నారు అనంతపురం జిల్లాలో. మరి 17 మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ కాలేజీ ఆదోనిలో వస్తే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక 5 మండలాల ప్రజలు, పేద పిల్లలు ఈ కాలేజీలో చదువుకొని
మరి వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించాలని ఒక గొప్ప ఆలోచన ఆశతో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఈ రోజు నిరాశపరిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ గారు. అదే విధంగా మరి ప్రశ్నిస్తామని కూర్చున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ఆ రోజు ఏదైతే ప్రైవేట్ పీపీపీ పద్ధతికి వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించకపోగా మళ్ళీ వాళ్ళు ఏదైతే తెచ్చారో దానికి సంతకాలు కూడా చేసినారు. ఆ రోజు వ్యతిరేకించి ఈ రోజు సంతకాలు చేయడం జరిగింది. అంటే మీరంతా కూడా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రావడానికి ఎంతవరకైనా వీళ్ళు మాట్లాడతారు, ఎన్ని మభ్యపెట్టే మాటలైనా ప్రజలకు చెప్తారు. అదే విధంగా ఈ రోజు మనం గమనిస్తే రాష్ట్రంలో ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఒక మెడికల్ కాలేజీ స్టార్ట్ చేసినారు, మిగతా అంతా అంటే నా ఆలోచన అని చెప్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు సార్ గారు, మరి మీరు 14 సంవత్సరాలు సీఎం గా చేసినారు, 40 సంవత్సరాల అనుభవం అంటున్నారు. మరి మీ అనుభవంలో ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలనే ఆలోచన ఎందుకు రాలేదని మేము క్వశ్చన్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలుగా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ రోజు మీరు చాలా మంది చెప్తున్నారు మేము చేసినాం అని చాలా మంది భుజాలు తడుముకుంటున్నారు. అయ్యా మీరు ఎవరు కూడా మీ జోబుల్లో నుండి సూపర్ 6 పథకాలు ఇవ్వలేదు, అది ప్రజల సొమ్మును ప్రజలకు ఇస్తున్నారు. అది కాదు మీరు అభివృద్ధి అన్నారు, అభివృద్ధి అనే మాటకి మీరు ఈ కాలేజీలు పూర్తి చేయండి. రేపు పొద్దున ఒక పేదవాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే మరి 500 అయ్యే ఖర్చు దాదాపు 5 లక్షలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం హాస్పిటల్ కి వెళ్తే అక్కడ ఓపీ ఫ్రీ ఉంటది, మందులు ఫ్రీ ఉంటది, ఎక్స్రా ఫ్రీ ఉంటది, అన్ని కూడా ఫ్రీ ఉంటాయి. కానీ అదే విధంగా ఈ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నడిస్తే మొత్తం కూడా ఏది కూడా సామాన్య ప్రజలకు అదే విధంగా పేద ప్రజలకు అందరి ద్రాక్షలాగా వైద్యం అవుతుంది. పేద పిల్లలు కూడా ఈ రోజు కూటమి గవర్నమెంట్ లో ఎప్పుడు చూసుకున్నా కూడా ఇక్కడ పెత్తందారులకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి, పేదవాళ్ళకి తక్కువ ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నారంటే మన రాష్ట్ర సీఎం ధనికులలో నెంబర్ 1 గా ఉన్నారు. అంటే ధనిక సీఎం గా పేరు కూడా రీసెంట్ గా వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళ పట్ల ఆలోచన ఆయనకి అవగాహన ఉండదు, ఎప్పుడు కూడా పెద్దల గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి పేదల గురించి ఆలోచించి విద్య వైద్యం అందాలని ఒక గొప్ప సంకల్పంతో చిన్న వయసు ఈయనకేం తెలియదు అన్నారు, ఈయనకు అనుభవం లేదన్నారు. అలాంటి అనుభవం లేదు అనే వ్యక్తి మీరు చెప్పే ఆ వ్యక్తి ఈ రోజు 18 మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాల్లో తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి అన్న గారిది. కాబట్టి ఈ పీపీపీ పద్ధతి ఏదైతే ఉందో వెంటనే విరమించుకోవాలా. మరి ఈ రోజు చాలా మంది కూడా మన ఆదరణ చుట్టుపక్కల గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు ఇక్కడ పేద ప్రజలంతా వాళ్ళ పిల్లల కోసం ఈ రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు మన పిల్లల భవిష్యత్తు ఈ మెడికల్ కాలేజ్. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ వస్తే మేము గడప గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు వెనకాల మేము వెళ్ళినప్పుడు ప్రతి పల్లెలో కూడా ఎంత ఆశతో అక్కడ చదువుకున్న పిల్లలు ఎంత ఆశతో మాకు మెడికల్ కాలేజ్ పూర్తయితే నేను ఒక నర్సుగా వెళ్తాను, ఒక అటెండర్ గా వెళ్తాను, ఒక డాక్టర్ గా వెళ్తాను అని ఒక పేద ప్రజలు మరి బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో బిడ్డలు ఎంత ఆశతో కళలు కన్నారు. అలాంటి కళల్ని ఈ రోజు మీరు సహకారం చేయనీయకుండా ఈ రోజు పీపీ పద్ధతిని తెచ్చినారు. వెంటనే విరమించుకోవాలా, లేదంటే తల్లిదండ్రులే తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా పనిచేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈరోజు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు గత సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన జీవో విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వారు మనకు కరోనా వచ్చిన ఆ టైంలో చేసినటువంటి సేవలు గుర్తిస్తూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఆ రోజున 17 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. మరి వారి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు వారు ఆ రోజున 17 మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో మన పొరుగు జిల్లా అయినటువంటి నంద్యాలలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున ఆ 12 మెడికల్ కాలేజీలో మళ్ళీ 2 మెడికల్ కాలేజ్ అంటే ముఖ్యంగా పులివెందులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి 50 సీట్లు శాంక్షన్ అవుతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి లెటర్ రాసి దాన్ని రద్దు చేయించడం జరిగింది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కడ మెడికల్ సీట్లు వస్తాయని ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే మనము గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1923 నుంచి 2019 వరకు
అంటే స్వాతంత్రం వచ్చాక కూడా మనకి ఇటువంటి పరిస్థితి లేదు. అంటే వీరు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా వారు తెచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు తీసుకొని వస్తే వారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఆ రోజున వారు చెప్పినటువంటిది ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రైవేట్కు సీట్లు అమ్ముకుంటారని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు వారు ఒక మాట చెప్పారు పాదయాత్రలో, నేను వచ్చిన గవర్నమెంట్ 100 రోజుల్లోనే నేను జీవో తెస్తానని చెప్పారు. మరి ఆ జీవో ఈ రోజున ఏమైంది అని చెప్తున్నా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఆ రోజు చెప్పినటువంటి వర్డ్, నేను 100 రోజుల జీవో తెస్తా అని చెప్పి హైకోర్టుకు పోతే హైకోర్టులో మరి ఏదైతే తీర్మానం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అనేటువంటిది. అంటే 50% సీట్లు బడుగు బలహీన వర్గాల వారికి, 50% సీట్లు ఎన్ఆర్ఐకి 15%, మిగతాది మనకు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మిగతా 35% సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ను వారు ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ జీవో రద్దు చేయిస్తా అని చెప్పి మరి ఈ రోజు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఏమని ప్రశ్నించాలని చెప్పి ఈ ప్రజలను అడుగుతా ఉన్నా. అంటే ఈ రోజు చూస్తా ఉంటే పరిస్థితులు ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చూస్తే ఎక్కడ కూడా వారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటున్నారు తప్ప వారి గతంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఆ రోజు అలాగే చెప్పి వారు ఈ రోజున ఏ స్థాయికి తీసుకొచ్చారంటే దానికి ప్రైవేట్కి అప్పచెప్పడం జరిగింది. అది చెప్పడం కూడా గతంలో వారు కేవలం 3 సంవత్సరాలు అని చెప్పి తర్వాత 2017లో వాళ్ళు 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా చూసినా కూడా వారు చెప్పింది అబద్ధాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విన్నవించుకుంటా ఉన్నా. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి వారు ఏదైతే చెప్పారో అది ఈ రోజున తూతా చెప్పకుండా ఈరోజు అమలు పరిచినటువంటి ఈ రోజుల్లో ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడ చూసేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం గతంలో చూసాం. అంటే వారు చిత్తూరు జిల్లాలో చేసినటువంటిది మరి ఈ రోజున మరి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం సందర్భంగా ఈరోజు అందరం కూడా ఈరోజు ఉద్యమాలు చేసి వారు ఏదైతే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చేస్తూ ఉన్నారో దాని ఉద్యమ బాటలోకి వెళ్ళి మనం ఖచ్చితంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఇలా ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆవశ్యకత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమ బాటలో మనం మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా తీర్చిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు విన్నవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఉద్యమ బాటలో వెళ్తున్నాం. మీ అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మరొకసారి ధన్యవాదాలు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.